డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖా పిఠాపురం మున్సిపాలిటీలో 5గురు అవినీతి అధికారులపై కూటమి ప్రభుత్వం వేటువేసింది. జగన్ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడడంతో వీరిపై చర్యలు తీసుకుంది. అయితే జగన్ ప్రమేయం లేకుండానే ఈ దోపిడీలు జరిగాయా, అధికారులు దోపిడీకి సహకరించారా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పిఠాపురం మున్సిపాలిటీలో గతంలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా పి వంశీ అభిషేక్, కె రత్నవల్లి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ గా ఇంజనీర్ ఎస్ భవానీ శంకర్, మున్సిపల్ టౌన్ ప్లానర్ గా ఎంటి హుసేన్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ గా ఇంజనీర్ నరసింహారావు పనిచేశారు. ఆ సమయంలో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పిఠాపురం మున్సిపాలిటీకి 55 పనుల కోసం 7,73,00,000 మంజూరయ్యాయి. ఈ నిధులతో పలు వార్డుల్లో డ్రైన్లు, సిసి రోడ్లు నిర్మాణం వంటి 28 పనులను 3,19,00,000తో చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యత లోపించిందని ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాదు కొన్ని చోట్ల పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని ప్రభుత్వం దృష్టికి రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ అవినీతి మొత్తం 14వ ఆర్థిక సంఘం నిధులతోనే జరిగింది. గతంలో జగన్ ఆ నిధులను పంచాయతీలకు వెళ్లకుండా బ్లాక్ చేసి తన స్వలాభానికి వాడుకున్నాడు. ఆ సమయంలో సర్పంచులు గొడవ కూడా చేశారు. అయితే ఇవ్వక ఇచ్చిన నిధుల్లో కూడా స్కామ్లు బయటకు వస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు జరిపిన విచారణలో ఇంజనీరింగ్ అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు చేయని పనులకు బిల్లులు చెల్లించినట్లు తేలింది. దీంతో ఈ నివేదిక ఆధారంగా ఆ 5గురు అవినీతి అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మీరు గమనిస్తే కింది స్థాయిలో అధికారులే కాదు, పై స్థాయిలో పెద్దిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వైసీపీ నేతలంతా విపరీతంగా కోటాను కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. పనులు ప్రారంభించకుండానే కొంతమందికి, పనుల మధ్యలో మరికొంతమందికి ప్రభుత్వం పూర్తి బిల్లులు చెల్లించేసింది. ఇవన్నీ కూటమి ప్రభుత్వం దృష్టికి రావడంతో వారిపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తమవుతోంది. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారి ఆస్తులను వెనక్కి తీసుకోవాలనుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు అందరూ కలిసి పనులు జరగకుండానే బిల్లులు, కొన్ని కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. ఇలా చెల్లించినందుకు జగన్ కు వాటా కింద 20 నుంచి 30% వరకు కమిషన్ గా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ 1-2 స్కామ్లు అయితే ప్రభుత్వం పట్టుకోగలుగుతుంది. కానీ ఇలా కొన్ని వందల మార్గాల్లో వేల కోట్ల దోపిడీ చేసిన జగన్ను ప్రభుత్వం ఎలా పట్టుకోగలుగుతుంది? ఎన్ని దర్యాప్తు బృందాలను పెట్టాలి, ఎన్ని విచారణ సంస్థలకు అప్పగించాలి, ఎంతమంది సిబ్బందిని నియమించాలి, అందుకు ఎంత డబ్బు ఖర్చవుతుంది అనే విషయాలను మనమే ఆలోచించుకొని జగన్ లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి తరిమి కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం.